హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలండి. అన్ని శాఖలకు కూడా ఇదే వర్తిస్తుంది అని సీఎస్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఒక వివరాలకు వచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి. వివిధ భాగాల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వము కీలక ఆదేశాలు జారీ చేసింది. రిటైర్ అయిన ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఈ సర్కార్ రద్దు చేసింది. రిటైర్ అయినా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీలోగా రిటైర్ ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సో ఇంకా ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖకు తప్పనిసరి అయినట్లయితే సంబంధిత నిబంధనలను అనుసరించి తాజా ఉత్తర్వులను పొందాలని సీఎస్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. రిటైర్ అయినా కూడా ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు అయితే విధంగా జారీ చేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ లోపల రిటైర్ ఉద్యోగుల తొలగింపు అయితే ఉంటుంది. సో ఒక ప్రాపర్ నివేదిక అనేది ఇప్పుడే ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు జారీ అయ్యాయని అన్ని శాఖలలో ఏ శాఖలలో ఇంకా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వము రిటైర్ అయిన ఉద్యోగులకు పదవీ కాలాన్ని పెంచిన సంగతి తెలిసిందే. కానీ ఆ పదవీ కాలాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇంకా ఎవరైనా అదే పదవీ కాలం పొడిగింపు ద్వారా ఎవరైనా ఇంకా ఉన్నారేమో వాళ్ళందరికీ నివేదిక ఇవ్వాలి అని. సో ఒకవేళ వారి అవసరం తప్పనిసరి అయితేనే ఆ శాఖల ద్వారా అనుమతి తీసుకొని ఉత్తర్వులు అయితే తీసుకోవాలి. తాజాగా ఉత్తర్వులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఈ మేరకు 24వ తేదీన మొత్తం అందరి సమగ్ర డేటా మొత్తం అంతా పరిశీలించి సో వారి రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా వారికి అందే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.